డైలీ లైఫ్ లో రకరకాలుగా ఉండే మోటార్స్ ను మనం చూస్తుంటాం కదా. ఈ రోజు వీడియోలో టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే ఈ మోటార్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఎలక్ట్రికల్ పవర్ ను రెండు రకాలుగా చెప్తాం కదా, ఏసీ పవర్ అండ్ డీసీ పవర్. సో ఈ మోటార్స్ కూడా బేసిక్ గా మనం రెండు రకాలుగా చెప్పొచ్చు, ఏసీ మోటార్స్ అండ్ డీసీ మోటార్స్. ఈ డీసీ మోటార్స్ అనే దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేశాను. ఫస్ట్ ఏసీ మోటార్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏసీ మోటార్స్ లో తిరిగి రెండు రకాలు అని చెప్పొచ్చు, సింక్రనస్ మోటార్ అండ్ అసింక్రనస్ మోటార్స్. ఈ అసింక్రనస్ మోటార్స్ ని మనం ఇండక్షన్ మోటార్స్ అని కూడా అంటాము. ఇక్కడ సింక్రనస్ మోటార్ అంటే వీటిని చాలా రేర్ గా యూజ్ చేస్తాం. ఎక్కడైతే కాన్స్టెంట్ స్పీడ్ అవసరం ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో మాత్రమే ఈ సింక్రనస్ మోటార్స్ అనేది యూజ్ చేస్తాం. ఇంకా అసింక్రనస్ మోటార్స్ ఇవి ఇండక్షన్ మోటార్స్. మనం ఎక్కువగా డైలీ లైఫ్ లో యూజ్ చేసే మోటార్స్ ఏవి అంటే అవి ఈ ఇండక్షన్ మోటార్స్ అన్నమాట. ఈ ఇండక్షన్ మోటార్స్ లో తిరిగి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అండ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ అంటాము. ఇప్పుడు సపోజ్ మనం యూజ్ చేసే సీలింగ్ ఫ్యాన్స్ కానీ, వాటర్ పంప్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్, ఇవన్నీ కూడా ఈ ఇండక్షన్ మోటార్ సెక్షన్ కిందకే వస్తాయి అనమాట. వీటినే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకు అంటే వీటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది రబస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. అంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే వెరీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వీటి యొక్క స్పీడ్ కంట్రోల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా మాక్సిమం ఎఫిషియన్సీని ఈ మోటార్స్ ఆఫర్ చేస్తాయి. కాబట్టి ఎక్కువగా యూజ్ చేసే మోటార్స్ ఏవి అంటే ఇండక్షన్ మోటార్.